ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దేవుని వాక్కును ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు మార్కు సువార్త 6వ అధ్యాయం. స్వజనుల నిరాదరణ. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి వాడు కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యోదా, సీమోను అనువారుల సోదరుడు కాదా? ఆయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమునను, బంధువుల మధ్యను, తన ఇంటను తప్ప ఎచటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను, కానీ మరి ఏ అద్భుతములను అచట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. వేద ప్రచారము. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టెను గాని, జోలె గాని, సంచిలో ధనము గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు కొనుడు కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురో అచ్చట నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటినే ఉండు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరిచిరి. యోహాను శిరచ్ఛేదనము. ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను. అందువలననే ఇతని యందు అద్భుత శక్తులు కార్యరూపములు తాల్చుచున్నవి అని కొందరు, ఇతడు ఏలియా అని మరికొందరు, ఇతడు ప్రవక్తలలో ఒక్కని వలె ఉన్నాడు అని ఇంకా కొందరును చెప్పుకొనుచుండిరి. కానీ అది వినిన హేరోదు, నేను శిరచ్ఛేదనము గావించిన యోహానే మృతుల నుండి లేపబడెను అని పలికెను. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేసెను. ఏలైనా అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగపట్టి అతనిని చంపదలిచెను, కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలైనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడ చూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హెరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను.
హేరోదు తన జన్మదినోత్సవమున కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలియ సీమలోని ప్రముఖులకు విందు చేయుచుండెను. హెరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీ ఇష్టమైన దానిని కోరుకొనుము, ఇచ్చేదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చేదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో నేనేమి కోరవలెను అని అడుగగా, ఆమె స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పెను. అంతటా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పళ్ళెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందులకు రాజు మిగుల బాధపడెను. కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహము తీసుకొని పోయి సమాధి చేసిరి. 5,000 మందికి ఆహారం. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను, బోధలను తెలియజేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతట వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికీ చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరమున గల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దీనారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టమందురా అని అడిగిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అంతటా యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్లపై పంక్తులు దీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు 100 50 పంక్తులు దీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కన్నులెత్తి కృతజ్ఞతావందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అటులనే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను ప్రోగు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. నీటిపై నడక. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయనంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీరమందలి బెత్సయిదాపురమును చేరవలెనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు
పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండచే పడవను అదుపు పడవను నడుపుట యందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువజామున ఆయన వారిని దాటిపోవలయునని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అటుల సముద్రముపై నడిచి వచ్చుచు యేసును చూచి భూతము అని తలంచి వారు కేకలు వేసిరి. ఏలైనా వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు, ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగులు ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతములోని అంతర్యము గ్రహింపలేకపోయిరి. ఏలైనా వారి హృదయములు కఠినమాయెను. గన్నెసరేతు తీరమున స్వస్థత. వారు సరస్సును దాటి గన్నెసరేతు ప్రాంతము చేరి పడవను అచ్చట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలకి వచ్చిన వెంటనే అచ్చటి జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామములో గాని పట్టణములలో గాని మారుమూర పల్లెలలో గాని యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతలలో బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. ఈ విధముగా ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి. ఆమేన్. రేపు మరి ఒక అధ్యాయము మార్కు సువార్త 7వ అధ్యాయం చదువుకుందాము. ప్రైజ్ ద లార్డ్.